పొదిలి ఎస్ఐ వేమనపై చట్టరీత్యా చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఆర్యవైశ్యులు ఒంగోలు నందు ఆందోళన చేపట్టారు. పొదిలి పట్టణం నందు ఎరువుల దుకాణం వద్ద లారీని నిలిపి ఉంచిన కారణంతో దుకాణ యజమాని అయిన యాదాల వెంకట అవినాష్ పైన ఎస్ఐ వేమన ప్రవర్తించిన తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొదిలి పట్టణం ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యాదాల కోటేశ్వరరావు వృత్తిరీత్యా గత కొంతకాలంగా ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ నెల 24వ తేదీన దుకాణమునందు ఎరువుల బస్తాలు దించాలని తన కుమారుడు వెంకట అవినాష్ కు తండ్రి కోటేశ్వరరావు తెలపడంతో దుకాణంలో ఎరువు బస్తాలను దింపుతున్న తరుణంలో విధుల్లో ఉన్న ఎస్ఐ వేమన వచ్చి తనపై దాడి చేశారని బాధితుడు అవినాష్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు తరలించి తనపై విచక్షణారహితంగా ఎస్ఐ దాడి చేశారని బాధితుడు తెలిపారు. అడ్డు వచ్చిన తన తండ్రి పైన కూడా వేమన దురుసుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ ఆర్యవైశ్యులు పొదిలి పట్టణంలో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆర్యవైశ్యులు ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి తమ గోడును కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఆర్యవైశ్యులు వెళ్లబోసుకున్నారు. బాధితుల సమస్యను స్వయంగా విన్న కలెక్టర్ రాజాబాబు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీ పైన ఇప్పటికే చర్యలు తీసుకుని అతనిని వీఆర్కి పిలిపించడం జరిగిందని ఎస్పీ కలెక్టర్కు వివరించారు. అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు కలెక్టర్ భరోసా ఇవ్వడంతో శాంతించిన ఆర్యవైశ్యులు అక్కడి నుంచి జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎస్ఐ వేమన వల్ల తమకు ప్రాణహాని ఉందని, అతని నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వెంకట అవినాష్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు గునుపూడి భాస్కర్, మోదుకూరి శ్రీను, పల్లపోతు వెంకటేశ్వరులతో పాటు ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానండి నిలబడండి, అరవద్దు ఏమొద్దు. మా మీ నలుగురా ఫోన్ పేనా ఎట్టా నిదానం నడుచుకుంటారండి. రండి ఒంగోలు మున్సిపల్ కమిషన్ గారు. ఈలోపు ఆయన హారన్ కొట్టారు. లారీ తీయడానికి కుదరలేదు. వెహికల్స్ అన్ని వన్ బై ఫుల్గా ఉంది సార్ వెహికల్స్. ఈలోపే ఆయన దిగి వచ్చి ఆయన తీయమని చెప్పాను. అప్పటికి లారీ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు. ఈలోపే వేమన గారు వచ్చి లారీ డ్రైవర్ని కొట్టారు. షాప్ ఎవరిదే అని అడిగారు. కొట్టిన తర్వాత షాప్ నాదే సార్ షాప్ పంపిస్తున్నానని చెప్పాను. ఈ షాప్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతానని చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద ఏదో ముద్దాయిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి షాప్ దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళే లోపు మొహం మీద పిడిగుత్తులు గుద్దారు. మా చందాలు ఇచ్చి దేవుడికి అన్ని చేసేవాళ్ళే కానీ ఒక్కరి చేత మాట పడిపోయారు, ఒక్కరి చేత దెబ్బతిరింది లేదు. ఆయన మా గౌరవం పోగొట్టాడు, విలువలు పోగొట్టాడు, అన్నీ పోగొట్టాడు సార్. అసలు నేను చెప్పండి సార్ దెబ్బలు సార్. నమస్తే సార్, నేను వాళ్ళ అమ్మను సార్. అసలు నేను మా అబ్బాయి అయినా సార్ షాప్లో ఉంది. అసలు ఆయన ఏమో గూడెం కాడికి వెళ్ళాడు లారీ దింపించడానికి. ఒక 10 బస్తాలు ఎన్నో ఉన్నాయని చెప్పని పొట్టుకాడు దింపించి కిరా ఇద్దామని పిలిపించారు. అది స్టాండ్లో కూడా దిగలేదు సార్. దిగ్గమ్మ ఒక బస్తా కూడా దిగలేదు. ఈ లోపే వెనకాల ఆజ్ఞ కొట్టుకుంటా ఎస్ఐ గారు వచ్చారు. నేను అక్కడే ఉన్నాను సార్. ఎస్ఐ గారు వచ్చి ఆజ్ఞ కొడుతున్నాడు. మేము లారీ వాళ్ళని పంపించడానికి ఏమన్నా ఆజ్ఞ కొడుతున్నాడేమో నేను అనుకున్నాను సార్. వీళ్ళందరూ ఐడియా ఉందా?
ఓకే ఓకే. అంటే ఏంటి మరి అంత అగ్రెసివ్గా అవ్వాల్సిన అవసరం ఏమి కదా, లేకపోతే నాకు వచ్చేసి నాకు కష్టపడి సంపాదించింది దాన ధర్మాలు చేసినోడు. కనీసం నేనేమన్నా కానీ సామాన్యమైన వ్యాపారం చేసి రూపాయి పోగు చేసి బ్రతుకు తెరువు చేసినాడు. నేను ఏ అన్యాయమైన వ్యాపారం చేసేవాడిని కాదు. మాట్లాడండి. ఆల్రెడీ ఆ ఆఫీసర్ మీద మీకు చేశాడని చెప్పారు. ఆయన కూడా ఎస్పీ కూడా మాట్లాడాను నేను చెప్పే తర్వాత ఏమేదండి మీ అంతు చూస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను. చెప్పేది మా షాప్ దగ్గర 25 బస్తాలు దింపడానికని లారీ పంపించారు నాన్నగారు. అయితే ఆ 25 బస్తాలు దింపడానికి కూడా అప్పటికి బిగిన్ చేయలేదు. లారీ వచ్చేలోపే దాని వెనకాల ఎస్ఐ వేమన గారిది జీప్ వచ్చింది. అది ట్రాఫిక్ ఫుల్ అయిపోయి లారీ తీసేయమని చెప్పాను నేను అప్పటికి. వాళ్ళు తీసే క్రమంలో ఫుల్గా ట్రాఫిక్ ఉండడం వల్ల లారీ ఎటు పోని పరిస్థితి వచ్చింది. అయితే ఆ లారీ తీయమని చెప్పినందుకు లారీ తీయలేకపోయారు. అయితే లారీ డ్రైవర్ని ఎస్ఐ వేమన్ గారు ఫైబర్ లాఠీతో కొట్టారు. తర్వాత వెనక్కి వచ్చి ఎవరిది షాప్ అని అడిగారు. నాదే సార్ అని చెప్పాను. అది ఇంకా ఆయన బూతులు తిడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ జీపు ఎక్కువ అని చెప్పి జీప్ ఎక్కించి అడ్డొచ్చిన మా అమ్మగారిని నెట్టేసి జీప్ ఎక్కించారు. జీప్ ఎక్కించిన తర్వాత కూడా ఎందుకు కొడుతున్నారు సార్, అసలు మాట్లాడనీయకుండా మొహం మీద పిడిగుద్దులు గుద్దారు. తర్వాత అక్కడి నుంచి జీప్ నుంచి స్టేషన్కి వెళ్ళాక స్టేషన్లో కూడా ఫైబర్ లాఠీతోటి ఎడాపెడ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నన్ను బాగా కొట్టారు, ఇష్టం వచ్చినట్టు. తర్వాత మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు వచ్చిన తర్వాత సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారంట కదా సార్ అని అడగడానికి వచ్చినందుకు ఆయన పెద్ద చిన్న గౌరవం కూడా లేకుండా, తండ్రి అంత వయసు ఆయన గౌరవం కూడా ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఆయన అక్కడికి వదిలేసేటప్పుడు కూడా ఈసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది మీ మీద ఆల్రెడీ, ఈసారి రిమాండ్ కూడా కాదు జైలే అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. మాకిప్పుడు అసలు థ్రెట్ ఉంటుందేమో అని భయం వేస్తుంది. ఫ్యూచర్లో మాకు థ్రెట్ ఉంటుందేమో అని భయం వేస్తుంది. అంత బాధ అసలు తట్టుకోలేకపోతుంది. ఇటు గౌరవం పోయి అటు మర్యాద పోయి ఉండాలంటే మాకు కష్టంగా ఉంది. అసలు మొహం చోటు చూపించుకోలేని పరిస్థితి ఉంది. నేనేదో తప్పు చేస్తేనే ఎస్ఐ కొట్టారని చెప్పి జనాలు బయట మాట్లాడుకుంటారు. ఏం తప్పు చేస్తాను అసలు నేనేం మాట్లాడకుండా కొడితే కూడా తప్పు చేశానని అనుకుంటున్నారు అంతే. నా వయసు 68 సంవత్సరాలు. నేను వచ్చేసి 50 సంవత్సరాల నుంచి గౌరవ ప్రతిష్టల్లో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నా. నేను ఎవరి జోలికి పోయేవాడిని కానీ ఏ కేసుల్లో లేను. కానీ మా అబ్బాయిని తీసుకుపోయినాడని పోయి ఆ పోలీస్ స్టేషన్కి పోయి నమస్కారం సార్ అని చెప్పేసి అన్నాను. నువ్వేరా ఓనర్ బి అని చెప్పేసి చెంపలు పగల కొట్టి ఉప్పికేతట్టు కొట్టిన తర్వాత ఏం సార్ అంటే కింద కూర్చోరు నా కొడక అంటుండు. కింద నేను కూర్చోలేను సార్, నా వయసు 60 నేను కూర్చోలేంటే కూర్చోలే నా కొడక అని చెప్పి ఈ కూర్చోబెట్టి ఇవన్నీ పట్టకపోయి ఇప్పటికి కూడా నడవలేకపోతున్నా. ఆ తర్వాత వచ్చేసి ఏమన్నా కానీ నాన్న బీభత్సంగా మాట్లాడి కొట్టి సంతకాలు పెట్టించుకొని రోతగా వచ్చేసి నేను కూర్చోలేను సార్ అంటే నిలబడితే కూర్చోవాలి. మరి ఏం చేయాలో నేను కూర్చోలేకపోతే మరి ఎంతసేపు నిలబడలేకపోతే 68 సంవత్సరాల వయసులో వచ్చేసి న్యాయ ధర్మాలు లేవా? ఎవరైనా వచ్చేసి మమ్మల్ని ఆదుకొని మా కష్టాలు తీర్చండి, మాకు న్యాయం చేయండి. మాకు వచ్చేసి ఆ ఎస్ఐ గారిని ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేస్తేనే మేము ఉండగలం, లేకపోతే మేము ప్రజల్లో కూడా ఉండలేము. ఏదో ఒక నేరస్తుని కొట్టుకుంటా ఎక్కువ అంటుంటే నేను దండం పెట్టి ఎందుకు సార్ మా అబ్బాయిని తీసుకుపోతున్నారు, మా అబ్బాయి ఏం తప్పు చేశాడు రా సార్ అని అడుగుతూనే ఉన్నా. అసలు సమాధానం చెప్పకుండా నెట్టేసి కానీ వాడిని ఎక్కించుకొని పోయాడు సార్. అంతలాగే మా వారు గోడవ నుంచి వచ్చాడు సార్. వస్తే నా అయ్యా మా కొడుకుని తీసుకుపోయాడు, ఆయన ఏం చేస్తాడు ఏడుస్తూ పంపిస్తే ఆయన అతన్ని బండేసుకొని పోయాడు సార్. వచ్చి 8ంటికి వచ్చాడు ఇంటికి. ఎవరైనా మా ఊర్లో నాయకులు పంపిస్తే 8ంటికి పంపించారు. పంపిస్తే మళ్ళీ వాళ్ళు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీర్చుకుందామని పోయాడు సార్. తీసుకుంటానికి పోతే వెంటనే ఊరగా మందు రాసి ఇంజక్షన్ చేశారంట అంతే. అమ్మ మళ్ళీ నన్ను తీసుకుపోతున్నారమ్మ అని చెప్పండి మా అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పాడు. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పండి భయపడి మళ్ళీ ఎవరినొకరిని పంపించుకొని కాళ్ళకు దండాలు పెట్టుకొని పంపిస్తే అమ్మ మేము చెప్పామమ్మా 10 నిమిషాలు పంపిస్తాడమ్మా 10 నిమిషాలు పంపిస్తారమ్మా అని 12:30 వరకు చూచాడు సార్. మా మనవాడు చిన్న పిల్లాడు సార్, 4 ఏళ్ల పిల్లాడు, వాళ్ళ నాన్నలేంది పండుకోడు సార్. వాడు ఏడుస్తున్నాడు సార్. ఆయన గొడ్డును బాధినట్టు బాధారు, కనీసం తిండి తిని మాత్రలు వేసుకుంటాడు సార్.
నిన్నన్నర దాకా మా హస్బెండ్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు సార్. నేను ఫోన్ చేశాను, రాంగ్ నెంబర్ అన్నారు. 3 ఫోన్ల నుంచి చేస్తే రాంగ్ నెంబర్ అన్నారు. మళ్ళీ ఇంకొక నెంబర్ ఇస్తే ఇంకొక నెంబర్ నుంచి నేను ఫోన్ చేసి నేను మాట్లాడాను సార్. మా అబ్బాయి 4 ఏళ్ళ పిల్లోడు నాన్న అని ఏడుస్తున్నాడు. అన్నం కూడా తినట్లేదు సార్, నిద్రపోవట్లేదు. లేకపోతే నేను స్టేషన్ దగ్గరికి రమ్మంటారా, మా అబ్బాయిని తీసుకురమ్మంటారా, అక్కడే అన్నం పెట్టుకోమంటారని మాట్లాడితే మేమేం చేయమంటావు, మిమ్మల్ని ఏం చేయమంటావు అని మాట్లాడారు సార్. పిల్లోడికి ఏం తెలియదు, పిల్లోడు కూడా ఏడుస్తున్నాడు సార్. మమ్మల్ని చూసి నా కొడుకు ఏమడుగుతున్నాడంటే, అమ్మ నాన్నకు అన్ని పుండ్లు ఏమైనాయి అని అడుగుతున్నాడు, ఎందుకు వచ్చినాయని అడుగుతున్నాడు. ఏ తప్పు చేశాడని అలా పిల్లోడు కూడా ఎంతలా బాధపడుతున్నాడు. ఈ బాధ మళ్ళీ రెండోసారి ఎవరికి జరగకూడదని మేము కోరుకున్నాం. మా జీవితంలో ఇంకొక వ్యాపారవేత్తకు కానీ ఎవరికి ఆర్యవైశ్యులకు కానీ ఎవరికి జరగకూడదు అని మేము కోరుకుంటూ కఠిన చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్ సస్పెండ్. ఇంతకంటే మేము ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.